వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం లాస్ట్ వీడియోలో జయేంద్ర మూమెంట్ రావడానికి ప్రధానమైన కారణాలలో ఫస్ట్ కారణం గురించి చెప్పుకున్నాం. అదేంటిది 1973 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు తీర్పు సిక్రీ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, అంటే జీవో నెంబర్ 36 అమలు చేయొచ్చు అనే తీర్పు రావడం ప్రధానమైన కారణం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మరొక ప్రధానమైన కారణం గురించి చర్చించుకుందాం. సో అప్పుడున్న ముఖ్యమంత్రి పివి నరసింహారావు భూగరిష్ట పరిమితి చట్టం 1973ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఇది ప్రధానమైన మరొక కారణంగా చెప్పుకోవచ్చును. ఏమని 1972 మే 2న భూగరిష్ట పరిమితి చట్టం ఆర్డినెన్స్ను తీసుకొస్తారు. ఇంకా అప్పటి వరకు ఇంకా కొత్త ప్రభుత్వం ఫామ్ కాలేదు. సో అతనే ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది, భూగరిష్ట పరిమితి చట్టం ఆర్డినెన్స్ని మే 2న 1972 మే 2న తీసుకొస్తారు. ఈ ఆర్డినెన్స్కి అనుకూలంగా సెప్టెంబర్లో అసెంబ్లీలో ఆమోదం తెలుపుతుంది. సో ఈ చట్టం తీసుకురావడానికి ఆర్డినెన్స్కి ఆమోదం లభిస్తుంది అసెంబ్లీలో. సో దీంతో ఇది ఒకసారి చట్టం అయిందంటే ఇక అది చాలా ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే ఒక భయంతో ఆంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు అంతా కూడా భయపడతారు. ఎందుకంటే మనకు ఉద్యమం వచ్చిందే ఈ పెట్టుబడిదారులు, భూస్వాముల వల్ల. ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన భూ ఆక్రమణ జరగడము, తెలంగాణ ప్రాంతాన్ని కొల్లగొట్టడం జరిగింది. సో వాళ్ళ పేరు మీద ఉన్నాయన్నీ కూడా ఇదంతా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, ఖచ్చితంగా అమలు చేస్తాడు అనే ఒక భయంతో ఈ భూస్వాములంతా కూడా తెర వెనుకుండి ఈ నడిపించిన నాటకమే అంటే నష్టపోతాము, ఇతను ఈ చట్టాన్ని అమలు చేస్తే అంతా కూడా నష్టపోతాం అనే ఒక భయంతో భూస్వాములు తెర వెనుక ఉండి అసలు ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారినే గద్దె దింపాలి అనే ఒక కుట్రతోని తీసుకొచ్చింది జై తెలంగాణ ఉద్యమం. సో ఈ రెండు ప్రధానమైన కారణాలు. మరి వీళ్ళు ఏ విధంగా కొనసాగించిండ్రు ఉద్యమాన్ని అని చూస్తే 72 సెప్టెంబర్లో అసెంబ్లీ ఆమోదం పొందుతుంది భూగరిష్ట పరిమితి చట్టం 1973. సో వీళ్ళు ఏం చేస్తారు, అక్టోబర్ 18న 1972 అక్టోబర్ 18న విజయవాడలో కాంగ్రెసేతర పక్షాలన్నీ కూడా కలిసి ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పరచుకుంటారు. అప్పుడు ఉన్నది సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఉన్న గవర్నమెంట్లు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కదా. సో ఈ కాంగ్రెస్ కాకుండా కాంగ్రెసేతర పక్షాలన్నీ కూడా కలిసి ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పరచుకొని ఏం కామెంట్ చేస్తారు, ఒక తీర్మానం చేస్తారు, రక్షణలు లేని రాష్ట్రం కావాలని తీర్మానం చేస్తారు. అంటే ఈ రక్షణలు లేని అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఈ జీవో నెంబర్ 36 అమలు చేయొచ్చు అంటే వీళ్ళకు ప్రత్యేక రక్షణలు కల్పించినట్టే కదా. సో ఇలాంటి రక్షణలు లేని రాష్ట్రమే కావాలి అనే ఒక తీర్మానాన్ని ఈ ప్రజా పరిషత్ అయితే తీర్మానం చేస్తారు. మరి ఈ ప్రజా పరిషత్తుని ఏర్పాటు చేసింది ఎవరు, దానికి అధ్యక్షులు ఎవరని చూస్తే ప్రజా పరిషత్తుని ఏర్పాటు చేసిన అధ్యక్షులు సర్దార్ గౌతు లచ్చన్న ప్రజా పరిషత్ను ఏర్పాటు చేస్తారు. ఇతను గౌతు లచ్చన్న గురించి మనము 69 తొలిదశ ఉద్యమంలో కూడా చర్చించుకున్నాము. స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేస్తాడు, తెలంగాణ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసిండ్రు అని. సో ఇక్కడ కూడా ప్రజా పరిషత్ను అంటే తను గౌతు లచ్చన్న అనే వ్యక్తి ప్రత్యేక ఉద్యమాలకి సపోర్ట్ ఇచ్చిండ్రని మనం చెప్పుకోవచ్చు. అక్కడ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిండ్రు, ఇక్కడ జయాంధ్ర ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసిండ్రు. ఈ ప్రజా పరిషత్కి అధ్యక్షుడు సర్దార్ గౌతు లచ్చన్న, ఉపాధ్యక్షులు వచ్చి నడుంపల్లి నరసింహారావు, ఇక కార్యదర్శి తుమ్మల చౌదరి. ఈ 1969 ఉద్యమానికి స్వతంత్ర పార్టీని అప్పుడు ఈ కాలంలోనే ఈ స్వతంత్ర పార్టీని ఎవరితో కలిపి నడిపించిండ్రు అని చెప్పుకుంటే ఎన్జి రంగాతో కలిపి స్వతంత్ర పార్టీని నడిపించిండ్రు. మరి ఈ ప్రజా పరిషత్ ఏం చేసింది, అంటే కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ ఇది. అంటే ఇందులో ఒకటి స్వతంత్ర పార్టీ ఉంది. స్వతంత్ర పార్టీని ఎవరు అనుకున్నా సర్దార్ గౌతు లచ్చన్న. మరి ఈ ప్రజా పరిషత్తు చేసిన కార్యక్రమాలు ఏంటని చూస్తే అక్టోబర్ 21న అంటే ఇది అక్టోబర్ 18న ఏర్పాటు చేసిండ్రు.
అక్టోబర్ 21న ఆంధ్రా బంద్కు పిలుపునిచ్చింది. ఆంధ్రా బంద్కు పిలుపునిచ్చి అక్టోబర్ 24న పీవీ ఏం చేస్తాడు, ఏలూరు పర్యటనకు పోతాడు. అక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, అతను ఎక్కడైనా సీమాంధ్ర తెలంగాణ ఎక్కడైనా తిరుగుతాడు కాబట్టి ఆ ఏలూరులో ఒక పర్యటనకి పోయినప్పుడు అక్కడ విద్యార్థి సంఘాల నుండి అవమానం ఎదుర్కొంటాడు. ఆ విద్యార్థి సంఘాలు ఎవరి ఆధ్వర్యంలో నడిచినాయి? ప్రజా పరిషత్. సో నవంబర్ 12న అన్ని రాజకీయ పార్టీల సమావేశాలు కూడా ఒక తీర్మానాన్ని చేస్తాయి. ఏమని? ఆంక్షలు లేని రాష్ట్రం కావాలని. ఇక నవంబర్ 18, 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అవి తీర్మానాలు చేస్తాయి. ఏంటిది? ఏమని తీర్మానిస్తాయి? సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు తీర్పు ఏంటిది? సిక్రీ తీర్పు. సో ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అనే తీర్పుని వ్యతిరేకించాలి అని అఖిలపక్ష సమావేశం పెట్టుకొని తీర్మానం చేస్తుంది. ఇంకేమంటారు? పార్లమెంటులో చట్టం తేవాలి. ఏమని? ఆంక్షలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అంటే తెలంగాణకి ముల్కీ నియమాలు వర్తింప చేయొద్దు, రాష్ట్రమంతా కూడా ఒకటే అనే ఉద్దేశంతో ఆంక్షలు లేని రాష్ట్రం ఉండాలి అని. మరొకటి ఏంటిది? ఒకవేళ ఆంక్షలు విధిస్తే ఏమంటారు? లేదంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అయినా ఏర్పాటు చేయాలి. అంటే ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. ఏంటిది? రక్షణలు లేని లేదా ఆంక్షలు లేని రాష్ట్రం కావాలని కోరుతుంది. అంటే రాష్ట్రం అంతా కూడా ప్రాంతాల వారీగా కాకుండా అందరికీ ఒకే విధంగా పాలన ఉండాలి. ఒకవేళ ఉంది అని అనుకుంటే మా రాష్ట్రం మాకు ఏర్పాటు చేయండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని ప్రజాపరిషత్ కోరుకుంటుంది. సో నవంబర్ 18, 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశంలో ఈ 3 రకాల తీర్మానాలు అయితే చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలి, పార్లమెంటులో చట్టం తేవాలి, ఏమని? ఆంక్షలు లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, లేదంటే ఆంధ్ర రాష్ట్రమైనా ఇవ్వాలి అని. సో ఇది ప్రజా పరిషత్ గౌతు లచ్చన్న ఆధ్వర్యంలో ఈ జయాంధ్ర ఉద్యమం ముందుకు సాగిన విధానము. థ్యాంక్ యూ.